హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్నెట్. సౌదీ అరేబియా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కంట్రీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇది కూడా ఒక కంట్రీయే. నడి ఎడారిలా ఉండే ఈ కంట్రీస్ ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాయి. మరీ ముఖ్యంగా దుబాయ్ అయితే అసలు ఎవరూ ఊహించలేనంత ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాని నైబర్ కంట్రీ అయిన సౌదీ అరేబియా కూడా తన ట్రాన్స్ఫర్మేషన్ మీద దృష్టి పెట్టింది. సౌదీ విజన్ 2030 అని ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. దీని ద్వారా సౌదీ అరేబియా రూపురేఖల్ని మార్చబోతున్నారు. ఇది కూడా మరో దుబాయ్ అయ్యేలా కనిపిస్తుంది. అసలు ఎడారిలా ఉండే ఈ కంట్రీస్ ఇంతలా ఎలా డెవలప్ అవుతున్నాయి, ఈ డెవలప్మెంట్ వల్ల సౌదీలో ఏం చేంజెస్ వస్తాయి, ఇవన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి త్వరలో మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వబోతుంది. మీరు కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే, సౌదీ అరేబియా విజన్ 2030 అంటే ఏంటో తెలుసుకోబోయే ముందు అసలు సౌదీ అరేబియా ఎందుకు ఇదంతా చేస్తుందో తెలుసుకుందాం. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇరాన్, ఇరాక్, ఒమాన్, సౌదీ అరేబియా, సిరియా, దుబాయ్, ఇంకొన్ని ఉన్నాయి. వీటిని గల్ఫ్ కంట్రీస్ అని కూడా పిలుస్తుంటారు. ఈ కంట్రీస్ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఆయిల్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. అంటే వీళ్ళకి డబ్బులు మొత్తం భూమి లోపల నుంచి ఆయిల్ తీసి వేరే కంట్రీస్కి అమ్మితేనే డబ్బులు వస్తాయి. ఈ కంట్రీస్ అన్ని ప్రెసెంట్ ఇప్పటికీ కూడా అలా ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసే డబ్బులు సంపాదిస్తున్నాయి. కానీ ఒక్క దుబాయ్ మాత్రం ఈ మిగతా కంట్రీస్ కన్నా ముందలే ఆలోచించి తన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని రియల్ ఎస్టేట్కి మార్చింది. సేమ్ ఇప్పుడు సౌదీ అరేబియా కూడా అలానే చేయబోతుంది. రేపటి రోజున భూమి లోపల ఆయిల్ నిల్వలు మొత్తం అయిపోతే పరిస్థితి ఏంటి? ఒక దేశ భవిష్యత్తు మొత్తం ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద కాకుండా 2030 నుంచి వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మొత్తం మార్చేస్తుంది. ఫస్ట్, డైవర్సిఫై ద ఎకానమీ అవే ఫ్రమ్ ఆయిల్. ఇంతకు ముందే చెప్పాగా, అదే ఆయిల్ మీద బతకడం ఆపేయాలి. అండ్ సెకండ్ వన్, మోడర్నైజ్ సొసైటీ వైల్ మెయింటైనింగ్ కల్చరల్ ట్రెడిషన్స్. తెలిసిన విషయమేగా, అవన్నీ ముస్లిం కంట్రీస్. అక్కడ ట్రెడిషన్స్ అవంతా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అంటే ఉమెన్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ, క్వాలిటీ ఎడ్యుకేషన్, గుడ్ హెల్త్, గుడ్ లైఫ్, నో పావర్టీ, పేదరికం నిర్మూలించడం అండ్ జీరో హంగర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంప్రూవ్ ద కింగ్డమ్స్ గ్లోబల్ ప్రొఫైల్. అంటే వరల్డ్ వైడ్గా సౌదీ అరేబియాని ఇన్వెస్ట్మెంట్స్కి కానీ లేక ఇంకా ఏదైనా చేయాలంటే అందరూ సౌదీ వైపు చూసే అంతలా డెవలప్ చేయటం. ఈ 3 అంబిషన్స్ని సౌదీ విజన్ 2030లో అప్లై చేయనుంది. అండ్ ఇంకా ఈ విజన్ 2030 అనేది ఇప్పటి ప్లాన్ కాదు. 2016లోనే దీనిని సౌదీ అరేబియా ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ దీన్ని అనౌన్స్ చేసి స్టార్ట్ చేశారు. ఈ విజన్లో మొత్తం 13 ప్రాజెక్ట్స్ దాకా ఉన్నాయి. వీటన్నిటిని కంప్లీట్ చేయాలంటే వాళ్ళు అనుకున్న టైం 15 ఇయర్స్. ఇంకా 7 ఇయర్స్లో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టే ఉంది. అండ్ ఈ 13 ప్రాజెక్ట్స్ కట్టడానికి అయ్యే ఖర్చు $1.1 ట్రిలియన్. అంటే 1,00,000 కోట్ల పైమాటే. అంత కరెక్ట్గా వాల్యూస్ అయితే తెలియదు, కానీ అప్రాక్స్గా ఇంతే అవుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్స్ కట్టడానికి కూడా ఒక 75% ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఎక్కడ నుంచి తెస్తున్నారో తెలుసా? ఇంకెక్కడ నుంచి? వాళ్ళ మెయిన్ రీసోర్స్ అయిన ఆయిల్ కంపెనీ నుంచే. వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ కమ్ గ్యాస్ ప్రొడక్షన్ కంపెనీ అయిన సౌదీ అర్మాకోని 10% పబ్లిక్ చేసి దాని ద్వారా ఈ ప్రాజెక్ట్స్కి ఫండ్స్ని సెట్ చేశారు. అండ్ ఇంకా ఈ 13 ప్రాజెక్ట్స్ యొక్క లిస్ట్ చూసుకుంటే వీడియోలో కనిపిస్తున్నాయి కదా లిస్ట్, ఇవన్నీ ఆ ప్రాజెక్ట్స్. వీటిల్లో చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెయిన్ సౌదీ అరేబియా క్యాపిటల్ సిటీ అయిన రియాద్లోనే చాలా ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ముస్లిమ్స్ అంతా చాలా పవిత్రంగా కొలిచే గ్రేట్ మాస్క్ మక్కాని బాగా డెవలప్ చేశారు. అండ్ రెడ్ సీ ప్రాజెక్ట్, దీంట్లో కోస్టల్ ఏరియాని అంతా టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయనున్నారు. అండ్ ముకాబ్, ఇది ఒక స్క్వేర్ టైప్ స్కై స్క్రేపర్. ఎటుపక్క చూసినా 400 మీటర్స్ ఉంటుంది. దీనిని క్యాపిటల్ సిటీ అయిన రియాద్లో కడుతున్నారు. దీంట్లో యూనివర్సిటీస్ దగ్గర నుంచి మెడికల్, ఎంటర్టైన్మెంట్, రెసిడెన్షియల్, లాంజెస్ ఇలా చాలా ఉంటాయి. మన ఛానల్లో ఈ ముకాబ్ స్కై స్క్రేపర్ గురించి వీడియో కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి నియామ్. అసలు ఇది ప్రాజెక్ట్ కాదు, ఒక సిటీ లాంటిది. ఏకంగా ఒక సిటీనే కట్టేస్తున్నారు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్టూడియోస్, థీమ్ పార్క్స్, స్టేడియంస్, మ్యాన్ మేడ్ ఫారెస్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో. అసలు వాళ్ళు ఎడారిలో ఇదంతా చేస్తున్నారంటే వేరే లెవెల్. అసలు దీనికోసం ఎంతో రీసెర్చ్ అండ్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. అండ్ ఈ నియామ్ సిటీలో ద లైన్ అని ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇదైతే అసలు వర్ణించలేంది. ఎందుకంటే 170 కిలోమీటర్స్ లెంత్,
200 మీటర్స్ వెడల్పు, మొత్తం ఒకే లైన్లో, అది కూడా 170 కిలోమీటర్స్. దీంట్లోనే రెసిడెన్షియల్ యూనిట్స్, స్కూల్స్ అన్నీ ఒకటా రెండా చాలా ఉన్నాయి. ఈ లైన్ ప్రాజెక్ట్ గురించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. ఈ లైన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే అందరూ షాక్ అయ్యారు. అసలు ఎలా ఇదని అందరూ అనుకున్నారు. ఈ లైన్ స్టార్ట్ అవ్వడం కష్టం అనుకున్నారు. అయితే సౌదీ గవర్నమెంట్ దీని కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఒక డ్రోన్ వీడియోని రిలీజ్ చేసింది. అప్పటి నుంచి అందరికీ ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ ప్రాజెక్ట్ని సౌదీ ఎలా కంప్లీట్ చేస్తుందని. ఒక 3 అంబిషన్స్ పెట్టుకొని సౌదీ అరేబియా తన ఫ్యూచర్ కోసం ఎంతో ఖర్చు పెడుతుంది. ఈ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఈ విజన్ 2030ని మేనేజ్ చేయడానికి సౌదీ గవర్నమెంట్లో పార్ట్ అయిన ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ అఫైర్స్ని అపాయింట్ చేసింది. ఈ విజన్ 2030తో సౌదీ అరేబియా కూడా వరల్డ్ వైడ్ కంట్రీస్తో ఇన్వెస్ట్మెంట్కి పోటీ పడనుంది. అండ్ దట్స్ అండ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.